చవితి నుండి ఈ వినాయక నవరాత్రులు చేయడం అన్నది చాలా కాలంగా సనాతన ధర్మంలో అంతర్భాగంగా వస్తోంది. భారతదేశ స్వాతంత్ర సంగ్రామంలో కూడా ఈ వినాయక చవితి ఉత్సవాలు ఎనలేని పాత్ర పోషించాయి. వినాయక చవితి ఉత్సవాలు ఇంత వేడుకగా, ఇంత భక్తిగా, ఇంత సంరంభంగా వాడవాడలా నిర్వహింపబడడం అన్నది ఎంతో సంతోషకరమైన విషయం. ప్రతి వీధిలోనూ కూడా అందరూ కూడబలుక్కుని చందాలు వేసుకుని పందిరి వేసి అక్కడ వినాయక ప్రతిమని నెలకొల్పి ప్రాణప్రతిష్ఠ చేసి ఈ ఉత్సవాలు చేస్తున్నారు. అందరి మధ్య సమైక్యతా భావం ఏర్పడడానికి, అందరూ ఒక కుటుంబంలో బ్రతకడానికి ఇది కారణమవుతోంది. అంతవరకు ఎంతో సంతోషకరమైన విషయం. కానీ చిట్ట ఆ గణేశ మూర్తిని నిమజ్జనం చేయడానికి చేసే ఊరేగింపులో కానీ, ఆ ఉత్సవంలో కానీ ఈ మధ్య కాలంలో అనేక అపశృతులు చోటు చేసుకుంటున్నాయి. నేనే ఈ మధ్య ఒక పని మీద కాకినాడలో ఒక చోటు నుంచి ఒక చోటుకి వెళుతున్నప్పుడు ఒక ఆశ్చర్యకరమైన దృశ్యాన్ని చూశాను. ఊరేగింపులో పాల్గొంటున్న వ్యక్తులు ఎటువంటి పదార్థాలు సేవించకుండా ఉంటే నియంత్రణలో ఉంటారో అటువంటి పదార్థాలను కాకుండా ఉద్రేకాన్ని కల్పించే పదార్థాలను సేవించిన కారణం చేత ఒళ్ళు తిరిగిన స్థితిని పొంది వాహనాలు వేగంగా నడిపిన కారణం చేత ప్రమాదానికి గురై వీధిలోనే వినాయకుడు ముందే దెబ్బలాడుకుంటూ రక్తం వచ్చేటట్టు కొట్టుకుంటున్న సన్నివేశం చూసి నేను ఆశ్చర్యపోయాను. వినాయక చవితిలో ఈ నిమజ్జనం అన్నది ఒక ప్రధానమైన ఘట్టం. నీటి ఎందు నిమజ్జనం చేస్తాం. నీరు సమస్త భూతములకు ప్రాణం. సంజీవనం సమస్తస్య జగత సర్వాత్మిక భవ ఇత్యుచ్యతే ముక్తి భవస్య పరమాత్మన అంటారు వ్యాసుల వారు. నీటి రూపంలోనే సమస్త ప్రాణుల యొక్క ప్రాణములను భగవంతుడు నిలబెడుతూ ఉంటాడు. అటువంటి నీటిలో వినాయకమూర్తిని నిమజ్జనం చేశాము అంటే దాని అర్థం ఆ నీటిలో ఆయన ప్రవేశించి కలిగిన కారణం చేత సమస్త భూతముల యొక్క ప్రాణశక్తి బాగా నిలబడాలి. రెండు వానాకాలంలో వచ్చిన వరదలలో ఒంటు మట్టి అంతా కొట్టుకుపోతుంటుంది నదులలో. ఇప్పుడు మట్టితో చేసిన వినాయక మూర్తులను నిమజ్జనం చేసిన కారణం చేత అనేక ఔషధీయులు కలిగిన పత్రులను కూడా పట్టుకెళ్ళి ఆ నదులలో నిమజ్జనం చేసిన కారణం చేత నీరంతా కూడా కల్మషరహితమై ప్రాణులు త్రాగటానికి వీలుగా తయారవుతుందని. గుండె సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారా? మీకు మోకాల నొప్పులు ఉన్నాయా? గొంతులో మంటగా ఉన్నదా? మరెందుకు ఆలస్యం? మా వద్ద కిడ్నీ స్టోన్స్, డయాబెటీస్ మరియు బీపీ, షుగర్ ఇంకా అన్ని రకాల సమస్యలకు ఎలక్ట్రో హోమియోపతి వైద్య విధానం ద్వారా తగ్గించబడడం జరుగుతోంది. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా రోగాలకు చెక్ పెట్టేయండి. మా అడ్రస్ చేగుంట, తూప్రాన్, హైదరాబాద్.